హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే వరలక్ష్మి పూజ ఎలా జరుపుకుంటున్నామో ఏంటో వీడియో అయితే చూసేయండి. మీరు ఎలా జరుపుకున్నారో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఇంకొక సెలబ్రేషన్ కూడా ఉంది, విద్యమ బర్త్డే ఈరోజు అండి. ఇంకా విద్యమ బర్త్డే ఎలా జరుపుకుంటామో ఏంటో అది కూడా వీడియో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ వరలక్ష్మి పూజ అయితే చూసేయండి. గౌతమ్మ వీడియో కాల్ చేయమంటే ఎందుకు అసలు పారిపోతున్నా? ఇంకా మార్నింగ్ హడావిడి చూడండి. ఇల్లంతా నీట్గా చిమ్ముకున్నాను, వాకిలు కూడా చిమ్ముకున్నాను, దారబందాలకు పసుపు రాసాను. నేను నైట్ గ్యాస్ క్లీన్ చేసేసాను, మార్నింగ్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసేయండి వీడియో. మాయా బర్త్డే విష్ చెప్పినా పనంతా అయ్యింది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి నేను ఇలా రాగి గిన్నెలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి నీట్గా ఫస్టే క్లీన్ చేసుకున్నాను. ముందే రోజు నైట్ దేవుడి సామాన్లు మళ్ళీ ఇవి మొత్తం క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచి అవన్నీ హడావిడిగా చేసుకోవాలంటే కష్టం కాబట్టి ముందు రోజు నైటే ఇంకా అన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది తెలిసిందే కదా. నేను ఫస్ట్ పొంగల్ అయితే ఫస్ట్ చేస్తానండి. ప్రతి పూజలో ఫస్ట్ పొంగలే చేస్తాను. ఫస్ట్ మనం స్టవ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ పాలే పెట్టాలి. పాలు పొంగిన తర్వాత అప్పుడు మనం పొంగలైతే వండుకోవాలి. నెక్స్ట్ నేను అటువైపు వచ్చి పాయసం చేస్తాను. పాయసం, పులిహోర, ఇంకా పొంగలి, బూర్లు ఇవి చేస్తున్నాను నేను ఈరోజు. వెరైటీస్ చాలా బాగా వచ్చాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మన విద్య బర్త్డే కూడా ఈరోజు కాబట్టి మంచిగా అన్నీ కలిసి వచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో బూర్లకి పులిహోర కూడా పక్కన పెట్టాను. రైస్ ఇంకా ఉడిపోయినట్లుంది, ఆల్రెడీ పొంగు కూడా వస్తుంది. పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాము, చాలా హ్యాపీ అనిపించింది. పులిహోర ఇగోండి మొత్తం కలబెట్టాను, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగా కుదిరింది. ఇది చింతపండు పులిహోర కాబట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర సూపర్ అనిపిస్తుంది. ఇంకా పూజల కాట్లకి మనం చింతపండు పులిహోరే చేస్తాము మ్యాక్సిమం అయితే. కొందరికి రాని వాళ్ళు ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేస్తారు. ఇంకా బూర్లు కూడా చాలా ఎక్కువ చేసేసాను, 1 కిలో అలాగా శనగపప్పు బూర్లు అయితే చేశాను. చాలా బాగున్నాయి, చాలా బాగా కుదిరాయి. ఇంకా మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ప్రతి ఒక్కరికి కూడా బూర్లు కూడా ప్రసాదం పెట్టాను, చాలా బాగున్నాయి అన్నారు. డెకరేషన్ చేసుకున్నాను, చాలా బాగున్నారు కదా. ముత్తైదువులను అయితే 5గురిని పిలిచాను. ఈవినింగ్ అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఏ ఆటంకం లేకుండా మంచిగా పూజ అయితే జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నానండి. ఇంకా వీడియో నెక్స్ట్ వచ్చి చందు గారు అయితే వస్తున్నారు, చూసేయండి. పూజ అయితే చాలా బాగా అయింది. ఇంకా చందు గారితో అక్షింతలు అయితే వేయించుకుంటున్నాను.
మనం ఈ పూజ చేసింది భర్తల కోసం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఆడదానికి కూడా ఉంటుంది కదా, అలాగే నాకు కూడా ఇంకా మంచిగా పూజ అయింది. విద్యమ్మ బర్త్డే కూడా నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు వచ్చి విద్యమ్మ స్కూల్లోని ఒక కాంపిటీషన్ అయితే పెట్టారు. వచ్చే నెలలో మనకి వినాయక చవితి ఉంది కదా, అయితే వినాయకుడిని ఏదో ఒక రూపంలో మీరు తయారు చేసుకొని రండి అనేసి వాళ్ళకి చెప్పారంట. మనం వచ్చి తమలపాకులతో వినాయకుడిని అయితే తయారు చేసాము. చాలా బాగా అయితే కుదిరింది, చూడండి చాలా బాగుంది కదా.